ఏదైనా ఒక వినోదానికి సంబంధించింది గానీ, మనము సాటిస్ఫై అవ్వడానికి కొన్ని వెబ్ సీరీస్ గానీ, లేదంటే మూవీస్ గానీ కొన్ని చూడడం అనేది జరుగుతా ఉంటది. దానిలోనే కొన్ని కామెడీకి సంబంధించినవి ఉంటాయి. లేదు అనంటే కొన్ని క్రైమ్‌కి సంబంధించినయి, హారర్ మూవీస్ గానీ, ఎడ్యుకేషన్ పర్పస్‌లో గానీ, ఇలాంటి టైప్ ఆఫ్స్ వెబ్ సీరీస్ గానీ, మూవీస్ గానీ మనం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. మనము యూట్యూబ్ ఓపెన్ చేసిన కొద్దీ స్క్రోల్ చేస్తా ఉన్నంత సేపు మనకు ఇలాంటి మూవీస్‌లు గానీ, ఇలాంటి కామెడీ వీడియోస్ గానీ, వెబ్ సీరీస్ గానీ చూస్తా ఉంటాం రెగ్యులర్‌గా. సో, వాటి వల్ల మనకు ఎంత ఇంపాక్ట్ అవుతుంది? మనం వెబ్ సీరీస్ గానీ, లేదు అంటే ఆ మూవీస్ యొక్క ప్రభావం మన పైన ఎంతగా ఉంటుంది అనేదే ఈ వీడియోలోని ముఖ్యాంశం. నేను మీ రాజ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైటీ టాక్స్. అసలు ఈ వెబ్ సిరీస్ మన మనుషుల యొక్క మనస్తత్వానికి పైన, మన మనుషుల యొక్క జీవన శైలి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి? ఒక్కసారి మనం వాటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ వెబ్ సిరీస్ కానీ, ఇలాంటి క్రైమ్ సీన్స్ కానీ, లేదనంటే సినిమాలు చూడడం వల్ల మనం చాలా వరకు ఇంపాక్ట్ అనేది కావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక హీరో ఇలా చేశాడు అని చెప్పేసి దానికి సంబంధించినట్టుగానే డ్రెస్సింగ్ స్టైల్ గానీ, అతను ఎలా అయితే నడిచాడో అనంటే తను ఎలా అయితే ప్రవర్తించాడో మనం అలాగే ప్రవర్తించడానికి చాలా వరకు మనము ఆసక్తి చూపడం అనేది జరుగుతూ ఉంటది. సో, ఇలాగే ఈ సినిమాల ప్రభావం, వెబ్ సీరీస్‌ల ప్రభావం మన పైన ఎంత ఉంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వరకు వాటిని అనుకరించడానికి మనం ప్రయత్నిస్తాం. డైరెక్టర్స్ గానీ, ప్రొడ్యూసర్స్ గానీ ఇలాంటి వెబ్ సిరీస్ తీయడానికి, లేదంటే ఇలాంటి మూవీస్ తీయడానికి ఎందుకు ఆసక్తి చూపుతా ఉంటారు అంటే, కొంతమంది డైరెక్టర్లు కానీ, కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ వారు ఈ సమాజంలో ఉన్న క్రైమ్స్ కానీ, లేదు అంటే సమాజంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ యొక్క సినిమాలు గానీ, వెబ్ సీరీస్‌ల ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఇలా ఉండకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే ఆ డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ ఇలాంటివి తీయడం జరుగుతది. సో, వాటి నుండి మనమేం నేర్చుకుంటున్నాం? వాటిలో ఉన్న పాజిటివ్‌ని పక్కన పెట్టేసి, అలా ఎలా అయితే ఉంటుందో, అందులో ఏదైతే ఉంటుందో, దొంగతనం చేయడం ఎలా, క్రైమ్ చేయడం ఎలా, మోసగించడం ఎలా, ఒకరిని చంపడం ఎలా, ఒకరిని ఇంకొకటి తయారు చేయడం ఎలా, అలాంటి అన్నింటినీ ఈ వెబ్ సిరీస్ గానీ, యూట్యూబ్స్ గానీ, సినిమాలను చూసి మనం వాటి నుండి నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి. ఒక వీడియో ఎడిటింగ్ ఎలా అయితే మనం యూట్యూబ్ నుండి నేర్చుకుంటున్నామో చూసి, అలాగే ఒక వెబ్ సిరీస్ అయితే ఎలా చూసి మనము అందులో ఒక సినిమా తీయాలని కూడా మనము ఎలా తీయాలి, ఎలా కంటెంట్ రాయాలని యూట్యూబ్‌ల నుండి గానీ, వెబ్ సీరీస్‌ల నుండి గానీ, సినిమాల నుండి గానీ మనం కొంత దాని నాలెడ్జ్‌ని అనేది తీసుకొని దానికి అనుకరించేటట్టు మనం ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటది. ఇది ఎవరు కూడా కావాలని చేసింది కూడా కాదు. డైరెక్టర్లు డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ ఇలా మనము చెడిపోవాలన్న ఉద్దేశంతోటి ఎవరు కూడా ఇలాంటి మూవీస్ గానీ, ఇలాంటి సీరీస్ గానీ తీయడానికి ఆసక్తి చూపరు. బట్ అందులో ఉండే మెసేజ్‌ని మనకి ఇవ్వాలనే ఉద్దేశంతోటే వాళ్ళు మనకు ఇలాంటి వీడియోలు అనేది చేయడం జరుగుతది. సో, మనం దేనికోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తామో వెబ్ సీరీస్ గానీ, సినిమాలు చూడడానికి, అగే ఏదైతే ఎమోషనల్‌గా ఉంటుందో, లేదు అనంటే ఏదైతే హారర్ మూవీకి సంబంధించింది ఉంటుందో, హారర్‌గా భయపెట్టే విధానంతోటి క్రైమ్ చేసే థ్రిల్లింగ్ మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని చూడడానికి మనం ఎలాగైతే ఆసక్తి చూపిస్తామో, అలాంటి సన్నివేశాలకు మనము ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ అట్రాక్ట్ అయిన సమయంలో మనం వాటిని అనుకరించడం జరుగుతుంది. అంటే దానికి ఆ అట్రాక్ట్ అవ్వడం వల్ల మనం అలా చేయాలనే ఒక ఆలోచన అనేది మన మైండ్‌లో రన్ అవుతా ఉంటది. ఆ టైంలో కాకపోయినా ఏదో ఒక సందర్భంలో నీకు ఆ మనసులో ఏదైతే లోతుగా పాతుకుపోయి ఉంటుందో ఆ సన్నివేశాలు గానీ, అలా చేయాలనే ఆలోచన అనేది ఒకానొక సందర్భంలో వస్తూనే ఉంటుంది. అలా ఆసక్తి చూపించి ప్రేరేపితమై చేసిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని మనము ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, రీసెంట్‌గా జరిగిన ఒక మర్డర్ ఉంది గదా! వైఫ్‌ని అతి కిరాతకంగా చంపి, ముక్కలు ముక్కలుగా చేసి, ఉడికించి, బోన్స్‌ను గూడా కనబడకుండా బూడిదలాగా చేసి, ఎలాంటి సంఘటన అయితే అది ఉందో, ఆ సీన్ అలా చెయ్యాలన్న ఆలోచన గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని అతి కిరాతకంగా చంపి ఎలా అయితే చేశాడో అది ఎక్కడి నుండి ప్రేరేపించబడింది అనుకుంటున్నారు? అలా చేయడానికి కారణం మలయాళ మూవీలో ఒక సన్నివేశాన్ని చూసి, ఒక సినిమాను చూసి, 'సూక్ష్మదర్శిని' అనే ఒక సినిమాను చూసి
దాని ద్వారా ప్రేరేపించబడి ఇలాంటి సంఘటనలు చేయడం జరిగింది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక సినిమాను చూసి అలాగే అచ్చం ఐటీ అధికారులుగా వెళ్ళి దాదాపు 1,20,00,000 నగదు మరియు డబ్బును దోచుకొని వెళ్ళిన సంఘటనలు కూడా ఒక వెబ్ సిరీస్ అని ఒక మూవీ నుండి చూసి ఇన్స్పైర్ అయ్యి అలా చేసిన సంఘటనలు చూసి ఉంటాం మనం. అలాంటి సంఘటనలు చూసినప్పుడు మన మనసులో ఒక రకమైన ఉత్ప్రేరకాలు అనేది మన మైండ్ లో మన బాడీలో అనేది జరగడం జరుగుతుంది కదా. సో అవి ఎలా ఉంటాయి, అది హార్మోన్స్ రిలీజ్ అనేది ఎలా జరుగుతుంది, ఏ పని చేయాలన్నా మనలో ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లనే మంచి కానీ చెడు కానీ చేయాలన్న ఆలోచన వస్తూ ఉంటది. ఇలాంటి సినిమాలు వెబ్ సిరీస్ చూడడం వల్లనే కొన్ని రకాలైనటువంటి హార్మోన్లు రిలీజ్ కావడం వల్ల చూసి సంతోషపడము, లేకపోతే కోప ఉద్రిక్తులు అవ్వడము, ఇలాంటి సంఘటనలు జరగడానికి మెయిన్ కారణం మన బాడీలో జరుగుతున్న హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవ్వడం వల్లనే ఇలాంటి మానసిక ఆనందాన్ని, లేకపోతే మానసిక క్రోధనను, మానసిక సంక్షోభాన్ని మనము అలజడిగా మనం మార్చుకోవడానికి సంబంధించిందే ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం. మనం ఒక మూవీ కానీ, ఒక వెబ్ సిరీస్ కానీ, ఒక సంఘటనను చూసినప్పుడు కొన్ని రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఏ సందర్భాలలో ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అయితే ఇది మీకు ఈ రోజు చెప్తాను. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయని చెప్తున్నాను కదా. డోపమైన్, ఆడ్రినలిన్, కోర్టిసోల్, సెరోటోనిన్, ఎండార్ఫిన్, గ్లూటమేట్, నోరాడ్రినాలిన్. ఈ హార్మోన్స్ పేరు మనం పలకడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం, నోరు కూడా తిరగట్లేదు. అలాంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్లనే మన మనసులో, మన మెదడులో ఒక రకమైన చలనం అనేది జరుగుతూ ఉంటది. ఈ హార్మోన్స్ వల్లనే మనం చూసే సన్నివేశాలకి రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటది. ఈ డోపమైన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, ఒక కథానాయకుడు హీరో ఫైట్ చేసినప్పుడు, విలన్ పైన నెగ్గినప్పుడు గానీ, లేదు అంటే ఊహించని ట్విస్ట్లు, ఊహించని సన్నివేశాలు, మలుపులు కథలో, ఆ వెబ్ సిరీస్ లో కానీ, సినిమాలో కానీ ఊహించని మలుపులు జరిగినప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. హీరోయిన్ ని విలన్ బాగా టార్చర్ పెడతా ఉంటాడు. టార్చర్ పెట్టినప్పుడు ఎవరు కూడా ఆమెను కాపాడడానికి రారు. అలాంటి సన్నివేశంలో హీరో వచ్చి ఈ విలన్ తో ఫైట్ చేసి తను నెగ్గుతాడు కదా, అప్పుడు హీరోయిన్ ని కాపాడుతాడు కదా. ఆ టైంలో మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది, ఒక మంచి ఫీలింగ్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫీలింగ్ రావడానికి కారణమైన హార్మోనే డోపమైన్. ఇంకొక హార్మోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కొన్ని సన్నివేశాలు హారర్స్ మూవీస్ కానీ, లేదు అని అంటే ఎక్సైట్మెంట్ ఉండే మూవీస్ చూసినప్పుడు, వెబ్ సిరీస్ చూసినప్పుడు మనలో ఒకటి రకమైన హార్మోన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదే ఆడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని వల్లనే మనలో హారర్స్ మూవీస్ చూసినప్పుడు కానీ, ట్విస్ట్లు ఉండే సినిమాలు కానీ, సన్నివేశాలు చూసినప్పుడు కానీ ఇలాంటి హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోర్టిసోల్ అనే హార్మోన్ మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతాం. ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు కానీ, ఒక సినిమాను చూసినప్పుడు కానీ, అందులో బాగా హీరోని కానీ, హీరోయిన్ కానీ బాగా విలన్ కొడతా ఉంటాడు. ఆ కొట్టినప్పుడు మనం ఒక స్ట్రెస్ గా ఫీల్ అవుతా ఉంటాం. అరే ఇలా జరిగి ఉండకపోతుండే కదా, ఇలా జరిగి ఉండకపోతుంటే బాగుండు కదా అనే ఒక స్ట్రెస్ గా ఫీల్ అయ్యి మనం లో అయిపోతా ఉంటాం. అలాంటి సందర్భంలో రిలీజ్ అయ్యేదే కోర్టిసోల్ అనే హార్మోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హార్మోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, రీసెంట్ గా ఒక మూవీ థియేటర్ లో లవ్ రెడ్డి సినిమా అనేది రావడం జరిగింది. ఆ క్లైమాక్స్ లో లవ్ రెడ్డికి సంబంధించిన మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం ఆ థియేటర్ కి వెళ్ళడం జరుగుతుంది. ఆ స్ట్రెస్ కి గురైన మహిళ ఏం చేసింది అని అంటే, ఏదైతే ఆ విలన్ ఉంటుండో ఆ హీరోయిన్ తండ్రి, ఆ తండ్రిని చూసిన వెంటనే ఒక ఉక్రోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను కొట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు అలాంటి సన్నివేశానికి లోనై తను అంత స్ట్రెస్ గా గురింది అని అంటే, అక్కడ జరిగిన సన్నివేశం, ఆ తండ్రి అని అతను ఆ కూతుర్ని కొట్టి చంపడం అనేది తనకు బాధను కలిగించింది, ఒక స్ట్రెస్ ని కలిగించింది. దానికి సంబంధించిన హార్మోన్ ఈ కోర్టిసోల్ అనే హార్మోన్. అది రిలీజ్ అవ్వడం వల్లనే తను అంత ఉద్రేకంగా, కోపంగా అక్కడికి వెళ్ళి తనను కొట్టడం అనేది జరిగింది. సెరోటోనిన్ అనే హార్మోన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ హార్మోన్ అనేది శాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు కానీ, ఒక వెబ్ సిరీస్ లాంటి, ఇంకా యూట్యూబ్ లో కానీ, ఇంకెక్కడైనా కానీ కొన్ని సంఘటనలు చూసినప్పుడు మన మనసుకి ఏదైతే ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆ సన్నివేశంలో సాటిస్ఫాక్షన్ గా ఉండే ఫీల్ ని ఏదైతే మనము అనుభవిస్తామో, ఆ ఫీల్ వచ్చడానికి కారణం సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లనే ఇలా జరుగుతుంది. రీసెంట్ గా ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అడ్వకేట్ గా వ్యవహరించిన మూవీలో
ప్రకాష్ రాజ్ గారి మీద వాదోపవాదనాలు జరుగుతున్న క్రమంలో ఒక హైపర్ టెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఈ హైపర్ టెన్షన్ వచ్చినాక కొంత ఎవరు కొట్టుకుంటారా ఏంది అనే ఒక సన్నివేశాన్ని మనకు క్రియేట్ చేసి అలాంటి ఫీలింగ్ ని మనకి కలిగించినప్పుడు ఆ టైంలో ఈ ప్రకాష్ రాజ్ పైన ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజయాన్ని సాధిస్తారో ఆ టైంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతుంది కదా, ఆ అమ్మాయికి న్యాయం జరిగింది, ఆ ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరిగింది అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఆ సాటిస్ఫాక్షన్ రావడానికి గల కారణమే సెరోటోనిన్ అనే హార్మోన్. ఇది రిలీజ్ అవ్వడం వల్లనే అలాంటి మనకు ఒక ఫీలింగ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ హార్మోన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గ్లూటోమేట్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రభావం మన పైన ఉంటుందో, మెదడులో ఒక చురుకుదనం, ఒక రకమైన ఒక ఎమోషనల్ ట్రిగ్గర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అయ్యో ఇట్లా కాకుండా బాగుంటుండే, అయ్యో ఇట్లా అయిందా, అయ్యో ఇదా ఇప్పటికైనా ఇది జరిగింది, ఇలా చేయడం వల్ల ఒక రకమైన ఒక భరోసా ఉంటుంది అనేది దానికి సంబంధించి ఇలాంటి ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక ఉదాహరణ మనం మాట్లాడుకున్నట్లయితే మాతృదేవోభవ మూవీ చూసే ఉంటారు కదా. మాతృదేవోభవ మూవీలో ఒక సాంగ్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక రకమైన ఎమోషనల్ ట్రిగ్గర్స్, ఒక రకమైన కంటతడి మనము అనుకోకుండా మనము ఆ సాంగ్ చూస్తున్నంతసేపు ఒక రకమైన ఎమోషన్ అనేది మన మనసులో ఉండే ఉంటుంది. అందరికీ చాలా మంది ఎక్కువ ఏడుస్తూనే మూవీలో ఆ సాంగ్ చూసినంతసేపు మన కంటి నుండి నీళ్ళు వస్తూనే ఉంటాయి. చాలా మంది దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇది ఆ మాతృదేవోభవ మూవీకి, ఆ సాంగ్కి. సో ఆ టైంలో ఆ పిల్లల్ని ఎక్కడి వాళ్ళని అక్కడ సెట్ చేసి తను క్యాన్సర్తో చనిపోతూ ఉంటుంది కదా. ఆ టైంలో ఆ ఎమోషనల్ ట్రిగ్గర్ ఏదైతే ఉంటుందో, మనకు అనిపించే ఫీల్ ఏదైతే ఉంటుందో, అదే ఈ గ్లూటమేట్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లనే అలాంటి సన్నివేశాన్ని మనము ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఎమోషనల్గా మనము ఫీల్ అవుతాం కదా, దానికి సంబంధించిన ఈ హార్మోన్ వల్లనే అలాంటి సన్నివేశాన్ని మనం ఫీల్ అయ్యి దానికి మనం కనెక్ట్ అవ్వడం జరుగుతాం. ఇలాంటి వెబ్ సిరీస్ వలన, ఇలాంటి సినిమాల వలన మన పైన వాటి ప్రభావం వల్ల మనలోని ఒక రకమైన ఎంజైమ్స్, హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్లనే మనలోని భావోద్వేగాలు అనేటివి ఉత్పన్నమవుతూ ఉంటాయి. దానికి సంబంధించిందే ఈ స్టోరీ. కాబట్టి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సినిమాలకు ఎలా అయితే ఒక సెన్సార్ బోర్డు ఉంటుందో అలాగే ఈ ఓటీటీ వెబ్ సిరీస్లో కూడా ఇలాంటి భయానకమైన, ఇలాంటి క్రూరమైన సన్నివేశాలు లేకుండా, ఇలాంటి వాటికి ప్రేరేపితం కాకుండా ఉండేందుకు ఒక సెన్సార్ బోర్డు అనేది ఉంటే ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సీన్లు తీయకుండా కొంత జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది. కనుక అదే మీకు ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.